ముందుగా నిన్న ఉదయం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఒక మహిళా కౌన్సిలర్ను ఇంట్లోకి పోయి నానాక మాటలు దూషించినాడు. చూసినారమ్మా, ఒక మహిళా కౌన్సిలర్ను కాళ్ళించి ఇట్లా బూతులు మాట్లాడుతున్నాడు ఇంట్లోకి పోయి. ఇట్లాంటి వాడిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకునింది. ఒకసారి మీరు మహిళలు ఆలోచన చేయండి. మొన్న వాళ్ళ తల్లిని కించపరుస్తా మాట్లాడినాడు. తర్వాత ఈరోజు మహిళా కౌన్సిలర్ను కించపరుస్తా మాట్లాడుతున్నాడు. దళితులు పేదలైనటువంటి మహిళలు వాజ్పేయి నగర్ వాసులు ఇంటికాడికి పోతే వాళ్ళను బండనా బూతులు మాట్లాడినాడు. ఎందుకు రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటమి భయం పుట్టుకొని ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఖబర్దార్ రాచమల్లు, చెప్తానా, మహిళల జోలికి వస్తే నీ తాట తీస్తాం. మహిళల జోలికి వస్తే నీ తాట ఒలుస్తాం. ఈసారి మీ తల్లిని మాట్లాడతావు, దళిత మహిళలను మాట్లాడతావు, నీ పార్టీ కౌన్సిలర్ను మాట్లాడతావు. ఒకటే అడుగుతాను నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డిని, నువ్వు చేసిన ప్రజలకు అరాచకాలకు, నువ్వు ప్రజలు పెట్టిన ఇబ్బందులకు, నీ నాయకత్వం నచ్చక, నీ కింద పని చేయలేక, వాళ్ళు నీ మాదిరి అవినీతి నియమాలు చేయలేక తెలుగుదేశం పార్టీలోకి వస్తామని నాకు మద్దతు తెలిపేదానికి వస్తున్నారంటే ఇంట్లోకి పోయి మహిళా కౌన్సిలర్లను తలుపేసుకొని బెదిరిస్తావా? ఇంత నీచుడు, ఇంత దుర్మార్గుడు ఎవరన్నా ఉంటారమ్మా? ఇప్పుడు మా పార్టీలోకి వస్తానంట అంటే ప్రజలలో రోజు రోజుకు నాకు పెరుగుతున్న అభిమానాన్ని చూడలేక ప్రజలు మా మాటలు ఆలకించి ప్రవీణ్ చెప్పేది కరెక్టే కదా, ఒక్క అవకాశం ప్రవీణ్ కూడా ఇద్దాము, గెలిపిద్దాం అనే ఉద్దేశంతో మా వైపు, మా పార్టీ వైపు వస్తా అంటే మా పార్టీకి ఆకర్షితులై వ్యక్తిగతంగా నన్ను కూడా గెలిపించాలనే ఉద్దేశంతో అతని అరాచకాలు ఆపాలని చెప్పేసి కౌన్సిలర్లు వస్తా అంటే ఇంటిలోకి పోయి మహిళా కౌన్సిలర్ని మాట్లాడతాడు. ఒక్కసారి అమ్మా ఇప్పుడు వినండి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఎట్లున్నాయి, ఇప్పుడు ధరలు ఎట్లున్నాయి, కరెంటు బిల్లు కానీ, ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, తర్వాత నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే గ్యాస్ ధర కానీ, ఏదైనా సరే అమ్మా, మహిళలు మీరు ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ధరలు ఎక్కువ ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ధరలు ఎక్కువ ఉన్నాయా? మీరు చెప్పండి అమ్మా, ఎప్పుడున్నాయి? తక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. 10,000 డబ్బులు ఇస్తున్నాడు మీకు, బటన్ నొక్కి 50,000 తీసుకుంటున్నాడు, ₹1,00,000 మీ దగ్గర తీసుకుంటున్నాడు. అది మీరు గమనించండి. రెండోది, ఒక్కసారి మీరు ఒక్కటి ఆలోచన చేయండి. రాచమల్లు ప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికల్లో నా భార్య తాలిబొట్టు కూడా నేను తాకట్టు పెట్టినా, నా దగ్గర డబ్బు లేదు, అప్పుల్లో ఉన్నా, బ్యాంకీ లోన్ కట్టేదానికి కూడా, కారుకు బ్యాంకీ లోన్ కట్టేదానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా సంపాదించాను అంటే అవినీతి సొమ్ము కాదా? అది ప్రజలను దోచుకునింది కాదా? ఏంది మా ఈ అబద్ధాలు? రాజకీయాల కోసం దిగజారిపోయి తల్లి మీద ఒట్టు, శివభారతుల మీద ఒట్టు, దేవుళ్ళ మీద ఒట్టు, నందం సుబ్బయ్యని చంపి చౌడమ్మ మీద ఒట్టు, లాస్ట్కు దేవుళ్ళు కూడా భయపడిపోయి ఇప్పుడు ఊరి పొలిమేరలో ఉన్నారు. నేను ఒకటే నమ్మిన, ఒకటే సిద్ధాంతం నాది, నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సిద్ధాంతం, ప్రేమను గెలిచి ధర్మయుద్ధం చేయమన్నారు. ఒకసారి నేను దెబ్బ తినొచ్చు, ఒకసారి నేను జైలుకు పోవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనతో రాచమల్లు ప్రసాద్ రెడ్డి పైన గెలుస్తానని నమ్మకం, ధర్మయుద్ధమే చేస్తా తప్ప అధర్మ యుద్ధం చేయను. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. శాంతియుత ప్రొద్దుటూరు నెలకొల్పుతా. రౌడీజం అనేవాడు రౌడీజం చేస్తే వానికి చట్ట ప్రకారం ఏం చేయాలనో ఆ పనే చేస్తా. ఎవరిని ఉపేక్షించేది ఉండదు. మీకు నేను హామీ ఇస్తాను, మీకు కాలువలు కట్టిస్తా, ఈ ప్రాంతంలో ఇండ్లు ఎత్తు, తగ్గులో నేటి ఎత్తు చేపిస్తా, నీటి సమస్య లేకుండా చేస్తా, ముఖ్యంగా వీళ్ళ దౌర్జన్యం రౌడీజం లేకుండా చేస్తా. ఒక్క అవకాశం, రౌడీ రాచమల్లుకు ఓటేస్తారా, ప్రజల్ని ప్రేమించే ప్రవీణ్ కొట్టేస్తారో మీరు నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చి ఇదంతా మీరు వినేందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు.